వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, రోజైతే 2 సిరీస్ మాత్రమే అప్లోడ్ చేస్తాం దోస్తులు. ఒకటైతే మధ్యాహ్నం టైంలో, ఒకటైతే నైట్ టైంలో అన్నమాట. ఇక మాకు వీలు కాని రోజైతే మేము ఖచ్చితంగా పోస్ట్ పెడతాము. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే 2.0 పార్ట్ 2 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. రజిత, ఫ్రూట్స్ ఎట్లా తెచ్చినాయి అట్లనే ఉంటున్నాయి. నువ్వు ఎందుకు తింటలేవు ఎప్పు ఫ్రూట్స్? ఏం తినబుద్ధి అయితే లేదండి. తినబుద్ధి అయితే లేదు అని అంటే నడుతుందా? తినాలే కదా. ఇప్పుడు లోపట బేబీ ఉన్నది. బేబీ మంచిగా క్షేమంగా బయటకు రావాలంటే నువ్వు అన్ని తీరులా తినాలే. బ్లడ్ ఉండద్దా? చెప్తే అస్సలు వింటలేవు. నేను పోతున్నా అత్తున్నా చెప్తున్నా గానీ నువ్వు తింటలేవు. ఇంటికాడ ఉంటేనేమో అన్ని చూసుకుందును, అన్ని చేసి పెడుదును. ఇక నా పని నాకే అవుతుంది, నీ పని నీకే అవుతుంది. మరి తింటా మీరేం టెన్షన్ పడకండి. మీరు చేసుకునే పని అయితే చేసుకోర్రి. ఏం తింటావో ఏమో. మీ అయ్యనేమో ఫోన్ చేసి ఒర్రే దొరుతాడు, తింటాందా లేదా నా బిడ్డ అల్లుడు అని. నాకు కూడా ఎత్తుండు, తింటున్నా అని చెప్తున్నా. సరే సరే, మంచిగా తినేసి కాసేపు పడుకో, సరేనా? ఊకే బయట ముచ్చట్లు పెట్టకు. నేనెందుకు ముచ్చట్లు పెడుతున్నా? బయటకు పోతలేనండి. సరే సరే, మరి నేను పొయ్యొస్తా. టిఫిన్ బాక్స్ తీసుకొని పోర్రి, అక్కడ పెట్టిన బల్ల మీద. సరే బాయ్. సరే అండి. పాపం ఒక్కరోజు ఇంటికాడుండమన్నా ఉంటలేడు. రోజు పనికే పోవట్టే. ఎంత ఆస్తత్తుందో ఏం కథనో. ఏదైనా మనసిప్పి చెప్పడు. ఒక్కరోజు ఇంటికాడుండమన్నా ఉండడు. ఆదివారం వస్తామని చెప్పినాం. ఇక ఎప్పుడు తెల్లారాలే, ఎప్పుడు పోవాలన్నట్టు ఉన్నది. రేపు పోతే మరి ఏమంటుందో ఏమో. ఏమన్నా మంచిదే దేవుడా, నా ప్రేమను ఒప్పుకునేటట్టు యువుడు. నా కొడుకు నా ఇంటికి వచ్చేటట్టు యువుడు దేవుడా, ప్లీజ్. వాళ్ళుంటే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది. నేనేదో ఒక పని చేసుకుంటా. నా కొడుకు నా ఇంటికి రావాలంతే. శ్వేత నాతోటి ఉన్న క్షణాలన్నీ మర్చిపోతుందా ఏంది? ఒక్కసారి గుర్తు చేసుకుంటే నేను కావాలని ఉరికత్తది. ఏదో తప్పు జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది. అంత మాత్రాన అదే కోపం పెట్టుకొని ఉంటే జీవితం ఏం కావాలన్నది ఆలోచిస్తలేదు. నేను నా కొడుకు గురించి, ఆమె గురించి మారిన కదా. ఎందుకు నన్ను ఇంత పట్టుబట్టి అద్దంటద్దు అని అంటుంది? ఏం చేసినా ఆమె గుర్తుకొస్తుంది, ఆమె ఆలోచనలు. అమ్మా అమ్మా, ఏంద్రా? రేపు ఆదివారం కదనే అమ్మా. రేపు వాళ్ళకు చెప్పినాం కదా అత్తమ్మేమో అని. ఎప్పచ్చినవేమో, ఇంకేంది? అదే మరి నాన్న ఎవరికన్నా చెప్పిండా? ఏమో బిడ్డ, నేను డాడీని అడగలేదు. మరి డాడీ ఎంతసేపు గాని ఎవరికి అయినా చెప్తాడు, ఎవరైనా వస్తారు. కానీ వాళ్ళు మళ్ళా ఫోన్ చేయకపోయే కదా. అదే అమ్మా, అందుకే పిలిచిన. ఒకసారి శ్వేతోళ్ళ నాన్నకు ఫోన్ చెయ్యి. ఆయన ఏమంటాడో బిడ్డ, నేను ఏమని మాట్లాడాలి? ఏం లేదు, రేపు పొద్దున 10-11 వరకు మేము వస్తున్నాం. మరి మీరెవరికన్నా చెప్పుకుంటారా? చెప్పుకోర్రి అని చెప్పు. వచ్చే ముందు కూడా ఫోన్ చేయలేదని అంటారు కదా. ఈ ఒక్కసారి ఫోన్ చెయ్యి. సరే సరే. ఈ నంబర్ ఏడపాడైందో. హలో, ఎవరు? నేనన్నా శ్రీనోళ్ళ అమ్మను. చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదే, వదినే చెప్పిందా నీకు? ఏమని? అదే మేము రేపు అత్తన్నమే 2 పెద్ద మనుషుల్ని తీసుకొని, మీరు 2 పెద్ద మనుషులకు చెప్పుకోర్రి. పొద్దుగాల 10-11 వరకు అత్తం. కాదు, పంచాయతీలు పెట్టుకొని పైసలు దండగా పెట్టుకున్నాడు తప్ప ఏదన్నా ఉన్నదా? నా బిడ్డ అద్దంట అద్దననే బట్టే మీరు మళ్ళా పంచాయతీ అని పెద్ద మనుషులని ఎందుకు అంటుర్రు? నీ బిడ్డ అద్దన్నది కావచ్చే, కానీ నా కొడుకు నీ బిడ్డను మనవన్ని కావాలని అనుకుంటుండు.
ఆడు తండ్రిగా బతికే ఉండే తండ్రి లేని పిల్లగాని లెక్క ఎందుకు వెలగాలి అని వాడు తపన పడుతుండు. మాకు ఆస్తి లేదా, పాస్తు లేదా, అంతస్తు లేదా, ఏదో జరిగింది అయిపోయింది, ఎన్ని చెప్పినా నీ బిడ్డ ఇంటనే లేకపాయే. వాడేమో ఇడ పిసోడు కాబట్టే. కరెక్టే గాని ఇప్పుడు అయిందేదో అయిపోయిందని మేము కూడా చెప్తున్నాం గాని మా బిడ్డ ఇంటలేదు కదా, మరి ఏం చేయమంటారు? ఏం చేసులేదే, మేము ఇద్దరం పెద్ద మనుషులం మాట్లాడుకొని వస్తున్నాం, మీరు ఇద్దరిని మాట్లాడుకోర్రి, ఇక మాట్లాడుకుందాం ఏ విషయం అనేది. సరే సరే. సరే మరి వచ్చే ముందన్న ఫోన్ చేయలేరని అంటారని ఫోన్ చేసి చెప్తాన్నాం. ఉంటానా? ఆ ఏమంటా అండే? ఏమనుడేంద్ర, చెప్పే తీరైతే చెప్పినా. ఇక నా బిడ్డ అద్దంటాంది కదా, వచ్చి ఏం చేస్తారు మీరు, అట్టిగా పెద్ద మనుషులకు పైసలు ఇచ్చుడు అది ఇదని అంటాండు. మరి నా కొడుకు కావాలని అంటాండు కదా, ఆడికి వచ్చినాక ఏదనేది మాట్లాడదామని నేను అన్నా. ఈ అవ్వ వీళ్ళకు కూడా మనసులా ఉన్నదే, ఇక అయిందేదో అయిపోయింది, పిల్లగాని పెళ్లి చేసుకొని ఆడ బతుకుతే మంచిగుండు మా బిడ్డ అని వాళ్ళకు కూడా ఉంది. కానీ ఈమెనే మొండి పట్టు పట్టిందంటే. మొండి పట్టు ఎల్లకాలం ఉంటుందా బిడ్డ? ఏదో ఒక రోజు అదైతే తియ్యి, నువ్వేం బాధపడకు. అన్నం తిందురా. తింటా తింటా. నడుగు తిందురా. సరే సరేనే. ఈ కొడుకు నీ దగ్గరికే వస్తాడు, ఆమె ఇంకోని పెళ్లి చేసుకోదు, ఆమె కూడా నీకే వస్తుంది. ఏదో అయిపోయింది, ఒప్పుకుంటే ఆయనతో గుళ్ళె తాళి కట్టించి ఆయనతో తోలుకచ్చుకొని ఉంచుకుంటే అయ్యే పోతుందని మేము కూడా అనుకుంటున్నాం బిడ్డ. కానీ ఏం చేద్దాం, ఆమె ఓ యవ్వ మొత్తం పట్టుబట్టబట్టే. అదే గదేనే. కన్నయ్యలు, అమ్మందే కన్నయ్య, నిద్ర వస్తలేదానే మీకు? దొంగనానిగాడు స్నానం పోచుకున్నాడు. ఎప్పుడు అమ్మ అని పిలుస్తావే నన్ను బంగారు కొండ? నీ గురించి నేను ఎన్నో కష్టాలు పడ్డా బిడ్డ. అటో ఇటో నా చేతులైతే నువ్వు పడ్డావు. నాకు నువ్వు, నీకు నేను, మనం ఇద్దరమే మన ప్రపంచం బిడ్డ. కదనే నాని ఎక్క ఎప్పుడు ముచ్చట పెడతావే? నీకు 3 నెలలు ఎప్పుడు పడాలి? నాతోటి ఎప్పుడు ముచ్చట పెడతావే చిన్న కన్నయ్య? ఇప్పుడు ఏడు ఎత్తుకుంటే శ్వేతా, నానా ఏమైందే? అమ్మెటు పోయింది? ఉన్నది ఇంట్లోనే, ఏం చెప్తుందో మరి తెలియదు. అమ్మకి ఎవరన్నా ఫోన్ చేసిర్రా? లేదు లేదు. అయితే ఆ శ్రీనోళ్ళ అమ్మ ఫోన్ చేసింది నాకు. ఏందట్నే వాళ్ళకి అసలు? ఏందట అనంటే మరి ఏం చెప్తావు బిడ్డ, రేపు అత్తుర్రట ఓ ఇద్దరు పెద్ద మనుషులకు, మీరు చెప్పుకోర్రి, మేము ఇద్దరు పెద్ద మనుషులకు చెప్పుకుంటాం అని ఫోన్ చేసిర్రు. పెద్ద మనుషులు లేదు, ఎవ్వరు లేరు, మీరు రాకుర్రి అని నువ్వు అనద్దా? అన్న బిడ్డ అంటే ఇంటలేరు. నాకు నా కొడుకు కావాలి, శ్వేత కావాలని ఆ శ్రీని అంటుండట. ఇక ఏదో ఒకటి క్లారిటీగా మాట్లాడుకుందాం అని అంటుర్రు. నేను ఓను నానా. అలా అదే ముచ్చట మాట్లాడతావేందే శ్వేత? నాకు అర్థం కాదు. ఏందే నేను ఇంట్లోకే ఈ పీకాలనుందా నీకు? పీకాలని కాదే బిడ్డ, మా బిడ్డ మాకేమో బరువు కాదు. కానీ ఒక్కసారి ఆలోచించే శ్వేత, మొగడు లేని ఆడదాన్ని ఎందరు ఏమంటారు, ఏం కథ అని. ఏమన్నా అనుకోనే అమ్మా, ఏమన్నా అనుకునుడు కాదు, అర్థమైతుందా? ఏదో జరిగిందేదో అయిపోయింది. పొలగానికి బొచ్చెడు ఆస్తుంది. ఇప్పుడు వాళ్ళు మారి నీ దగ్గరికి నిన్ను, నీ కొడుకును కావాలని అత్తుర్రు. అట్లాంటి వాళ్ళను దూరం చేసుకోకు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరకు తెలుస్తలేదు. మేము ఇయ్యాలు ఉంటాం, రేపు సత్తం కావచ్చు. అప్పుడు నీ కొడుకు నువ్వు ఏడ బతుకుతారే? అవును బిడ్డ, వాళ్ళేదో తాపత్రయం పడుతుర్రు. మన పంచాయతీలా నలుగురు ముంగట మనం ఇజ్జత్ తీసుకునుడు ఎందుకు? ఇప్పుడు నీకు పెళ్ళి మళ్ళా వేరే పెళ్ళి వేయాలన్నా కూడా ఎవరు వేసుకోరు. నేను వేసుకుంటా అని అంటాన్నా నా వేరే పెళ్లి, నా కొడుకుని చూసుకునే బతుకుతా అని అప్పటిసుంది ఇప్పటిదాకా అంటున్నా కదా. బతుకుతావు నువ్వు, చిన్న పోరువే ఇంకా. నీకేం బాగా వయసు లేదు. ఏదో మా బుద్ధి తక్కువ అయ్యి ఆడపిల్లను ఒకళ్ళ ఇంటికి ఇయ్యాలని ఇక పెళ్లి చేసినావు. చిన్న వయసులో ఎల్లనో చేసినావు. చేసినందుకు మాకు మంచిగానే బుద్ధి చెప్పినావు నువ్వు. గాని అయిందేదో అయిపోయింది శ్వేత. వాళ్ళు వచ్చి మన కాళ్ళు పట్టుకున్నప్పుడు మనం ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. అద్దు అని అన్న మాట నువ్వు అనకు. ఏందమ్మా మీరు కూడా గట్లనే అంటారు? ఇప్పుడు ఆయనను వేసుకున్నాక నన్ను టార్చర్ పెట్టి నన్ను ఇంకేదన్నా ఎత్తే అప్పుడేందే? ఇగో మనిషి దెబ్బతిని మారినాక మనిషి మంచిగుంటాడవ్వా. అట్లా ఎందరినో నేను చూసినా. ఆయన అట్లనే చేసేది ఉంటే నువ్వు అక్కడ ఎందుకుంటావు, ఇక్కడికి వచ్చేవు.
ఆయనే తపన పడేది మనకు కనబడతలేదా చెప్పు. ఎందుకు శ్వేతవ్వ నువ్వు గిట్ల చేస్తావు? ఒకసారి మంచిగా నీది నువ్వే ఆలోచించుకో. నీకు కొడుకున్నాడు, రేపటి రోజున కొడుకు పెరిగినాక కొడుకును నీ అయ్యేడి అని ఎవ్వరని అడిగితే నీ కొడుకు ఏమని చెప్తాడు? చచ్చిపోయాడు అని చెప్తాడా, లేకపోతే ఏమని చెప్తాడు? ఓ నాన్న మీరు ఉండుమంటనేమో ఇంట్లో ఉంటా, లేదు ఆ శ్రీన్ తోటేవో అది ఇదని ఏమన్నా అన్నారనుకో, నేను నా కొడుకుని ఎత్తుకొని ఎక్కడికన్నా పోయి బతుకుతా. ఏమన్నా అంటే గిట్లన పడితివి. ఇక నీ బతుకు నీ ఇష్టం బిడ్డ, మంచిగా ఆలోచించుకో. రేపు వాళ్ళు అత్తారట, మరి ఆ పెద్ద మనుషుల ముంగట నువ్వేం మాట్లాడతావో వాళ్ళేం మాట్లాడతారో ఇక మాట్లాడుకోర్రి. ఊర్లో కూడా ఇజ్జత్ పోతుంది, అందరికి తెలిసేనాయే ఇప్పుడు నీ సంగతి. ఏదో అయిందేదో అయిపోయింది, పొల్ల పాపం ఆయనతోటే ఉంటుంది అని పేరు వేరుంటది. ఓర్ని అవవాన్ని ఇచ్చిపెట్టింది పోరని పట్టుకొని ఉంటుంది, మళ్ళీ ఏమనుకోబోతుంది అన్న పేరు వేరే ఉంటది. ఇక నువ్వే మంచిగా ఆలోచించుకో. చెప్పి నోరు పోతుంది కానీ నువ్వు వింటలేవు. ఓ బిడ్డ, వచ్చినప్పుడే ఛాన్స్ అయినా ఏదైనా ఉపయోగించుకోవాలి. మన చేయి జారిపోయినాక ఆలోచిస్తే ఏం రాదు. ఇక నీ ఇట్టం. ఏం చేయాలి బిడ్డ, వీళ్ళేమో ఇట్లా టార్చర్ చేస్తుర్రు. మీ అయ్యనేమో మనల్ని తీసుకుపోతానంటుండు. మనల్ని తీసుకుపోయినాక మంచిగా చూసుకుంటాడన్న గ్యారెంటీ ఏమున్నది? యువతినో పక్కల వండబెట్టుకొని నాకు ఫోన్ చేసి మాట్లాడిండు. నా మనసు అనేది ఇరగొట్టిండు అప్పుడు. యువతితోటో ఉన్నోనితోటి నేను ఎట్లుండాలి ఇప్పుడు? మనల్ని తీసుకుపోయి మంచిగా ఉంటాడన్న గ్యారెంటీ ఏమన్నా ఉన్నదా బిడ్డ? మళ్ళా నిన్ను నన్ను టార్చర్ చేస్తే మన బతికేం కావాలి? ఇప్పుడే నేను మెల్లమెల్లగా కోలుకుంటున్నా. ఎంత బాధ ఉన్నా నీ ముఖం చూసి నేను మర్చిపోతున్నా. మళ్ళా బాధలు పడి ఏనంత ఓపిక నాకు లేదు బిడ్డ. నా బాధ వీళ్ళకెవ్వరికి అర్థం కాదు, ఒక మోసపోయిన ఆడదానికే అర్థమవుతుంది. నా బాధ నువ్వన్న అర్థం చేసుకుంటావా లేదా బిడ్డ పెరిగినాక? ఓ మల్లక్క, ఇలా ఒక్కదానివే కూసున్నావు. నీ లడ్డు సోపతేది? నీకేం పుట్టింద్రో లడ్డు సోపతని అనబడితివి, దానికి ఎప్పుతావు నర్సికి? ఏ మల్లక్క, జోకన్నా నువ్వు జోకులన్న ముచ్చట్లు కూడా చెప్పుతావా? అయితవా తిన్నవా? తిన్నా గాని పొద్దుగాలనే పెగ్గేసినట్టున్నావు కదా. వేసిన కొన్ని పల్లిత్తులు పెట్టరా, అది బుక్కుతా. ఇంటికాడ వస్తే మా మల్లయ్య పర్ర బుక్కుతాండని నేను ఇటు పట్టుకొని వచ్చిండ్రా. ఇంత పల్లి తొక్కు నూరుకుందామని. ఇలా నీకేం పెట్టాలే, కొన్నే ఉన్నాయి పో. అయ్యో, 2 ఇత్తులు పెట్టలేవు? 2 లేవు, 3 లేవు. ఓ దేవత వత్తాంది. ఏంద్రో ఏమంటావు? దేవత అత్తాంది అని అన్న నర్సక్క, నిన్నేమంటాన్నా? మల్లక్క పల్లికాయ ఎక్కడిది? ఎప్పుడో తీసుకున్నానే, అల్లనే పోతానే ఇన్ని ఒలిషన్న పల్లి షేకిని నూరుకుందామని తెచ్చిన ఇటు. ఆ మల్లయ్య మొత్తం కథం చేసిండు, రోజున్ని బుక్కుకుంటా. అయ్యో, ఈ మల్లయ్యకైతే బుక్కుమని పెడతావు గాని మాకైతే పెట్టవా? గిన్నెని పెట్టలేవు, అరిగిపోతానవా ఏంది? పెట్ట పో. ఎరే గఫ్ఫు మని వాసన వచ్చి పాడైతాంది. ఇంత పొద్దుగాల ఏడదాయి పాడైనవరా నువ్వు? గాల కట్టెలు కొట్టబోతున్నాం కదా, వాళ్ళే పోసిర్రు పెగ్గు పోస్తే కట్టెలు ఎక్కువ కొడతామని పోసిర్రు. మేమెందుకు ఎక్కువ కొడతాం? మాకు సాతనైనంత కొడతాం. ఇక బుక్కెడు తిని పోదామని వచ్చినా. పోతాన్నా. శ్రీకాంత్ గాడు కంటికే కనబడతలేడేవరా? ఇక వాడు ఎంజాయ్ చేస్తాడు, తినుకుంటా తాగుకుంటా పని చేసుకుంటా. ఆడు ఇటు మోక ఎందుకు వస్తాడు? నేనే అటు పోవాడు తిని. పో పని అయితే చేసుకోపో. సీటీ కొట్టే నా సందమామ. ఈ పోరడు పాడుగాని ఎట్లా పైకి వస్తాడో ఏమో. ఇంకేం పైకి వస్తాడే నరసవ్వ, సోయాగి వల్దాం. తాగుడు అయితవాయి గాని తిన్నావే? తిన్న మల్లక్క తిన్నా. ఇక తినకపోతే ఏం చేస్తా? మా నరసయ్యకు ఎల్లిపాయ కారం నూరుమని అన్నాడు, నోరు సైలేదట. ఇక నూరున మంచిగా వేడన్నం లేసుకున్నా, నూనె పోసుకున్నా, తిన్నా. అమ్మ ఉంటది నాకింతేసియే నరసక్క ఏమైందిర్రో? ఇద్దరు అనుకొని వస్తారా? ఒకటేసారి వస్తారు. ఏం శంబయ్య తిన్నావా? తిన్నా. పల్లికాయ ఎక్కడదవ్వు? గడ దెంపు కాచుకున్నావు. ఏడా నాకు చెప్పరాదు, నేను పోతా. అవు ముసలోడా, ఆడేవడో మనకు పుణ్యానికి ఏదో ఎంపుకొని ఇస్తాడు. కొండ ఉంటి కొన్న మొన్న కొన్నా.
వల్ల ఒలువే ఒలువు. ఏమైంది పుష్ప గిట్లా వచ్చినావు? 2 నోట్లేసుకుందాం కమ్మగత్తయి. ఏం చెప్పాలి నర్సక్క, ఇక నీకు తెలివందా ముచ్చట గాని రేపు పంచాయతీకి పోదాం, పొద్దుగాల రా నువ్వు ఒక్కదానివి. ఏం పంచాయతీ? ఎవరిది పంచాయతీ? ఏం చేయాలే, నా కొడుకు ఆ శ్వేతను కావాలని అంటాండు. ఆ పుట్టిన పిల్లగాడు నా కొడుకు పుట్టినోడేనాయే, కావాలే కావాలే అని అంటాండు. మేం పోయినా అది రానిత్తలేదు, నా కొడుకు పోయినా కూడా అది రానిత్తలేదు. రేపు మేము ఇద్దరిని పెద్ద మనుషులను తీసుకొని అత్తమని చెప్పినాం. ఇక వాళ్ళనో ఇద్దరు పెద్ద మనుషుల్ని మాట్లాడుకోమని చెప్పినామే. ఇక రేపు పోదామని కొంచెం నరసక్కుంటే ఓ 2 మాటలు అంటది. ఏందట మరి? అయిన దానికి వచ్చి శ్రీనుని పట్టుకొని ఉంటే అయ్యే పోతుంది కదా. శ్రీనుకే ఉట్టే పిల్లగాడు ఇప్పుడు వచ్చి ఉంటే ఏమైతుందట? గదే అని మేమంటున్నాం గాని దానికి బగ్గ బలుపున్నది. ఎంత చెప్పినా ఇంటలేదు. ఈ కాళ్ళు కూడా మొక్కుతామని వేనం కాదు నరసక్క, మరి ఎందుకు ఇంటలేదు ఏమో. ఏమని అంటే మోసం 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 అని అంటాంది. ఇప్పుడు మోసం అంటే ఏదో చేసిండు అయిపోయింది. ఇప్పుడైతే తపన పడతాడు కదా, నాకు నా పెళ్ళం కావాలి కొడుకు కావాలి అని. పెళ్లి వేసుకోలేదు కావచ్చు, ఆయనతో గదే ఒప్పుకుంటే నా ఆయనతో గుళ్ళే తాళి కట్టించుకొని వచ్చి ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామని చూస్తాన్నాం గాని అది మాట ఇంటలేదు. ఇక వీడేమో రోజు ఏడుసురే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని. నీ కొడుకుది కూడా తప్పున్నదే, అప్పట్లో అదంతా మోసం చేసే. ఇక అందుకే దానికి మనసులో బాగా చిక్కిపోయింది. అబ్బా కమ్మ ఉన్నాయి. ఓ ముసలోడా, పల్లికాయ వలుతా అని తాపకు 2 ఇత్తులు నోట్లెత్తాన్నావు నవ్వులుతాన్నావు. నాకు పల్లి తొక్కు వేసుకుంటా నేను తెచ్చుకుంటే. అయ్యో అవ్వ 2 ఇత్తులు వేసిన తీయలేవు. గదే ముచ్చట చెప్పుదామని వచ్చిన నర్సక్క, రేపు పొద్దుగాల పోదాం. సరే తీయే పోదాంతి. నర్సన్నకు ఎప్పు సరేనా? కొంచెం నువ్వు ఉంటే నాకు ధైర్యం. ఏ ఇష్టం ఉన్నట్టు మాటలు అంటారు అడిగి పోతే. మరి వాళ్ళ అబ్బాయి ఏమంటారు? ఏమంటారు నర్సక్క, అయిందేదో అయిపోయింది, ఇక బతుకుపో బిడ్డ అని మా అంటుర్రు గాని ఆమె వింటలేదు. ఇక దానికేమున్నదోతి మనసులా. ఇక నా కొడుకేమో దాని గురించి పిచ్చి లేపుకుంటాండు. అదేనే నీ కొడుకింత బరువు బాధ్యత అనేది తెలిసి వస్తుంది గాని ఇక మరి ఏం చేద్దాం. సరే తీ పోదాంతి, రేపు నేను మాట్లాడుతా, నువ్వు రంది పెట్టుకోకు. సరే నర్సక్క, తలుపులు అట్టిగా పెట్టే వచ్చిన పోతాన్నా. పో పో. ఒక్కసారి మన సిరిగిపోయినాక మళ్ళా అతుక్కునుడు అంటే కట్టవే గాని. అదే గదే గాని రేపు నువ్వు ఏం మాట్లాడతావే? ఏమో రమ్మని వచ్చింది కదా పాపం, ఏం చేద్దాం పోయి మాట్లాడదాం. అబ్బా ఎవరో విచ్చిర్రు మల్లక్క. ఓ ముసలోడా, పల్లీలు తినుకుంటా విత్తుతానవా ఏంటిడా? ఆ ఓ సగం పల్లీలు కథం చేసిండే నర్సి మనం అటు ముచ్చట పెట్టే వరకు. ఏ ఊకో మళ్ళావా, నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. నేను 2 ఇత్తులు వేసుకున్నా. ఏం 2 ఇత్తులు వేసుకున్నావు? పర్ర పర్ర నవ్వులుకుంటా పిత్త పడుతుంది. గబ్బు అబ్బో మురుగు వాసన వస్తుంది. ఎవరో ముసలోడు దొడ్డికి పోతానవా లేదా? ఏ ఊకోర్రావా, నేనెందుకు దొడ్డికోతలేను గాని. ఎట్టెట్నో వచ్చి భలే కూసున్నవిడా. మీ పోసి లింగి ఏం చేస్తారు? పోషి గురించి అడగకు నన్ను. మా లింగవ్వ పండుకున్నది. ఎందుకు పోసి మీద మనసు ఇరిగిందా? మనసిరు కూడా అంటే దాని మీద ఏమన్నా నేను మనసు పడ్డనా గాని ఇక దాని గురించి నాకెందుకు. రోజు వస్తాడా? ఆడు ఉండుడేడు ఉంటాడవ్వా. బాబని పోసి గింత భయం లేదు. భయం ఉంటే గీడుదాకా అత్త అది కథ. అయితే విషయం భయ్యా ఇట్టం వాళ్ళు ఆయనకేమో పెళ్ళాం లేకపాయే, దీనికేమో మొగలు లేకపాయే. ఒళ్ళు మల్లక్క ఒళ్ళు పల్లిత్తులు. ఏం వలసుడే సగం కథమైనయి. ఆయన నోడ్చేటట్టే ఉన్నాయి. మరి నువ్వు బయటకు పట్టుకొని వస్తావు. ఇత్తులు పెద్దగా మంచిగున్నాయి. అయితే నువ్వు తినుకుంటా పిత్తకిడా చాలు. తిన్న కాడికి ఒలితే ఒలువు, లేకపోతే దూరం కూసుండు. అసనైతే పోతలేదు. అబ్బా మొత్తం పర్ఫ్యూమ్ స్మెల్లే. అయ్యో మీరు విత్తరా? ఏం బిత్తుతేంది, పిత్తకపోతే నీకేంది? ఆ ముచ్చట నువ్వు అడుగుడు అవసరమా? అయ్యో అడగతి అడగతి. ఎట్రా అంటే ఇల్లంతా నాదే అనటట్టు నువ్వు. ఏ లేదు లేదు. అబ్బో పెద్ద పెద్ద బాంబులు ఎత్తాడు మల్లక్క ముసలోడు. ఆ పల్లికాయ ఉలవకున్న మంచిది ఎలాగని ముసలోడలే. అటెటువో నీ వాసన పాడగాను. ఎన్ని రోజులకెళ్ళి దొడ్డి కోతలేవో అటువో.
అయ్యో మీకు బాగానే వాసన వస్తుంది పోతాన్నా. ఈ నోట్ల మన్ను ఆడలున్నారన్న సిగ్గే లేదు. బర్ర బర్ర విత్తుకుంటా పోతాండు. ఆడు ఎన్నెల్లేంది ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అని నేను అనుకున్నా. ఈ పల్లిత్తులు బుక్కుదామని కూర్చున్నాడు. ఆగజూడు సాటల ఆటు దిక్కి అన్ని కథం చేసిండే ఈయన కాండ్లు మండ. అయితే ఓలు అరే గా కాకి బుష్ ఎందుకో అత్తాంది ఎవరో ఇటు. అవునెవరో ఓ చోటు మా టిల్లొచ్చిండా ఇటు. రాలే రాలే ఎందుకు ఏం పుట్టిందో వానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడు ఇయ్యల్లా మొత్తానికి నాతోటి మాట్లాడలేడు. మరి ఎటు వేయండి అసలు? అప్పుడు వాళ్ళ డాడీ తోటైతే బండి మీద వేయండు, మరి ఏమన్నా పని మీద పోవచ్చు. అదేదో నాకు ఎప్పి పోవాలి కదా. కాకి పిట్టను చూడు, కాకి పిట్ట అందం చూడు అన్నట్టు దీనికి అన్ని ఎప్పిపోతారా ఏంది ఏమో మరి తెలియదు. ఒకవేళ ఇటు వస్తే ఫోన్ చేయమన్నది అని చెప్పు, సరేనా? ఎందుకు ఆయనతోటి మాట్లాడకుండా ఉండలేవా? ఉండలేను బంటి. అవ్వో ఆ పళ్ళైతే తిరగకి అవ్వో, ఒక్కొక్కటి సిమెంట్ రాడంతున్నాయి. వాడు నా ప్రాణం. వాణ్ణి చూడకపోతే నేను బతకలేను బంటి. ఇద్దరు జోడి మంచిగా కలిసిర్రు, ఇక పెళ్లి చేసుకోపోయిర్రు. చోటు ఇప్పుడేనా చోటు? ఇప్పుడు కాదు, తర్వాత వేసుకుంటాం. మా టిల్లుగానికి గోసే ఉన్నది. వాడేమన్నా అంటే ఇది పళ్ళతోటి కొరికే చంపేటట్టున్నది. బంటి నువ్వు వేసుకోపోయినావు. చేసుకుంటా, నీ అసొంట అందమైన అమ్మాయి దొరకద్దా నాకు? అవునా? దొరుకుతదిలే, నాకంటే అందమైన అమ్మాయే దొరుకుతది. ప్రపంచంలో ఏడ దొరకరు నీ అసొంట అమ్మాయిలు. చోటు చెప్పు, ఖచ్చితంగా మర్చిపోకు. ఏంద్రో వారి షాకులున్నావు, ఏం పుట్టింది? కాదురా, ఒక్కొక్క పన్ను సిమెంట్ రాడంతా ఉన్నాయి. అబ్బా ఆమె మోకంలో పండ్లు తప్ప ఏం లేవురా. నాకు ఆమె చూస్తేనే అంత ఎట్లోనే అవుతుంది. టిల్లుగానికి ఎట్లా నచ్చిందిరా అసలు? ప్రేమ అనేది గుడ్డిదిరా. దేనికిరా ఏమైంది? కాదురా, బటిగాడు అంటాడు ఈ కాకి బుషు ఎట్లా నచ్చింది అని, దాని గురించి చెప్తున్నా. ఎవరి మనసు వాళ్ళదిరా, ఎందుకురా ఊకే ఏడిపిస్తావు వాణ్ణి? ఏ కాదురా, అమ్మ తోడు నేను దడుచుకున్నా. పూసుకన రేపటి రోజున వానికి పెళ్ళైనాక వాడు ఏదన్నా లొల్లి పెట్టుకున్నాడు అనుకో, అది కొరికింది అనుకో, కథ వాడు అటే సత్తర్రా. వాళ్ళ ప్రేమ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లన్నా ఉంటారు. మనకేంద్ర బంటి చూసుకుంటా ఉండాలే. ఉంటాం ఎందుకున్నాం? ఏంది నీ కథ ఏటైంది? రేపు ఆదివారం కదా, పోతుర్రా? పోతున్నాం రా, ఎట్లయినా చేసి శ్వేతను దోలుకొని అత్తా. నీ అవ్వ ఏదైతుందాయే. ఆమె రాను రాను అంటాంది కదరా, రాకపోతే ఏం చేస్తావు? ఆ కొడుకుని నేను ఎత్తుకొని వస్తా. నీ అవ్వ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మంచిదే. నా కొడుకు వచ్చినాక ఆమె రాకపోతే ఏం చేస్తుంది? ఇదేదో ఐడియా మంచిగుందిరో. మరిగా తిక్కలెత్తాంది నాకు. ఎన్ని రోజులు అనరా నేను ఓపికతోటి ఉండాలే. ప్రెగ్నెంట్ ఉన్నప్పటిసుంది మొత్తుకుంటున్నా, రా రా తప్పైంది అని. అస్సలకే ఇంటలేదు. నా కొడుకు ఎంత సూపర్ ఉన్నాడో తెలుసారా చోటు? సేమ్ నా లెక్కనే ఉంటాడు తెలుసా? అవునా? ఇంకేంది, శ్రీనుటు వచ్చిండు గాని మరి నీ బుద్ధులేమన్నా అత్తయో? నా బుద్ధులంటే నేనేం చేసిండ్రా వారి? ఏం చేయలేదు గాని చెప్తానా. రారటిల్లు రా, జటిల్లు పేరు, వాని స్టైలే వేరు, వాని లవరే వేరు. ఏంద్రా నీకు కెనా లవర్ మీద పడేడతావు? నీ లవర్ వచ్చిపోయింది కాదురా. ఫోన్ ఎత్తలేవట కదా, మెసేజ్ ఎత్తలేవట కదా, కనబడతలేవట కదా, అది ఆగమైతుంది కాదురా పాపం. అవునారా? వచ్చిందిరా, చోటు కలిస్తే చెప్పు అని చెప్పింది. నా ఫోన్ పాడుగాను నీళ్ళలో పడ్డదిరా. అది పని చేస్తలేదు. రిపేర్కి ఇచ్చి వచ్చిన మా అయ్యతోటి పోయి మా అయ్య కుక్క తిట్లు తిట్టుకుంటా ఆడ ఇచ్చిండు. ఇన్నిసార్లు ఫోన్ ఖరాబ్ చేస్తావురా వారి. మరి ఏం చేయాలి, నా దురదృష్టం పాడైంది. రే, నీకు పెద్ద గోసున్నదిరా. దేనికిరా? రేపు పెళ్ళైనాక నీ పిల్లతోటైతే లొల్లి పెట్టుకోకురా వారి. పెట్టుకున్నావు అనుకో, ఒక్క కొరుకుతే దెబ్బకే కైలాసం పోతావు. ఇక నువ్వు అవి పళ్ళా లేకపోతే సిమెంట్ రాడ్లా? మా మీద ఏడవంది, మమ్మల్ని అనంది, నీకు పొద్దు పోదు కదరా. చూడు రవన్ తమాషాయిగా. వాడు అందరినీ గట్లనే ఏడిపిస్తారా. నీకెందుకు బాధ? నువ్వు వాని గురించి లైట్ తీసుకోవని.
పోనీయుర్రా నీ అవ్వ నా పొల్లకు వేసుకుంటా. సీన్గాడు ఇస్తాడు ఈరా సీన్గా. పోనీ ఇత్తే మొత్తం అరిగిపోతావు కావచ్చు. ఇత్త తీరా నేను ఇత్త తీ నువ్వు మాట్లాడుకుందులే. రెండు ఒకటే పార్టాయ్. దేవుడా ఈరోజైతే శ్వేత దగ్గరికి పోతున్నాం. ఆమె ఎట్లయినా చేసి ఒప్పుకునేటట్టు చూడు దేవుడా ప్లీజ్. అమ్మా డాడీ చెప్పురా. అమ్మా రెడీ అయ్యిర్రా పోదాం అయ్యగా. డాడీ ఎవరికి చెప్పినవే రమ్మని సర్పంచ్కి చెప్పినవా? ఆ సర్పంచ్ గాడు ఏం మాట్లాడతాడు బిడ్డ, వేరే నా దోస్తుకు చెప్పిన బిడ్డ అంతా స్టోరీ చెప్పినా ఆ అంకుల్ అయితే కరెక్ట్ గట్టిగా మాట్లాడతాడు. అవునా? అవును ఆయనే ఒక్కోడు జాలు ఎవరు అవసరం లేదు. పా ఇక వా మరి పోదాం పా. నరసవ్వను రమ్మన్నా ఆమె ఎందుకే? కొంచెం ధైర్యంగా ఉంటదని. సరే సరే మరి పార్రిగా ఆరా నడు. సరే పా. దాగుదాం దాగి ఊగుదాం. యవ్వా గడుపు నిండా దాగినవరయ్యల్లా. అరే శ్రీకాంత్ గా మా తాత పిలుస్తాన్రా నన్ను. నీ తాత ఎడవండర్రా, వాడెప్పుడో చచ్చిపాయే. అరే తాతను తాత అనాలరా. వాడు వీడు అనద్దు, నువ్వు ఎవరివిరా మా తాతను అనడానికి. మా తాత సూపర్ తాత, నన్ను చేతుల్లో ఆడిపించిండ్రా. అయ్యో నీ తాతని నేనేమంటన్నా, నా తాత నన్ను చూస్తాండు. తాత రాయే, వీడు నిన్ను ఏడు ఈడు అంటాడు, విన్ను నీతోటి పట్టుకొని పీకు. ఇదేంద్రు నేను మీ తాతతోటి నేనెందుకు పోతారా? నువ్వు నీ తాత నీ కథ. తాత ఏందనుకుంటాను, మీసాలు తిప్పుతాను చూడాగో. ఏడున్నర్రా, నువ్వు మీదికి చూర్రా కనబడతాడు. ఆవు ఆవు కనబడ్డాడు. తాత తాత నమస్తే నమస్తే, నేను ఈయన పెండును. మేమిద్దరం బాగా సూపర్ తాత, పైనుండి మంచిగానే ఎంజాయ్ చేస్తానవా? అరే మా తాతతోటి మాట్లాడనీకి నువ్వేమనివిరా? నువ్వే తాత ఉన్నాడు చూడు అంటివి. సూత్తిని తాతకు నమస్తే పెట్టుడు అద్దా. నా తాతకు నమస్తే పెట్టనీకి నువ్వేమనివిరా అబ్బాయి? ఏంద్రో గీడున్నారు? చెప్పే ఓ మల్లయ్య బాపు, నా తాతకు వీడు నమస్కారం పెట్టుడు అవసరమా? అవసరం లేదు కదా. ఓ మీ నోట్ల మన్ను పోతే పొద్దుగాలనే గింతగానం దాగి పాడేర్రెవరో. తాత ఎవర్రో? తాత ఏడున్నాడు? నా తాతను పట్టుకొని నువ్వెవనమంటున్నావా? ఎంతటి మాట ఎంతటి మాట. తాత చూస్తున్నావా ఈ ముసలోని పట్టుకొని పీకు మీదికి? ఏంద్రో ముసలోడు గిసలోడు అంటాను, మూతి మీదకే చంపుతా మళ్ళా. నెక్స్ట్ నువ్వే మల్లయ్య బాబు, నెక్స్ట్ నువ్వే కైలాసంకు టికెట్ తీసుకునుడు. అవునరా, ఎందరో చస్తారు గాని ఈ ముసలోడు చత్తలేడు. మీకేం పుట్టింద్రో నా సాగు ఓర్తారు? ఏయ్ బోలో మల్లయ్య బాపుకే జై జై జై. నువ్వు చస్తావా లేపోతే మమ్మల్ని సంపుమంటావా? ఊర్ని అవ్వా, మీరేంద్రో నాయం పడబడ్డరు? హే తిరుపతి, పట్టురా పట్టు. ఓకే ఓకే మల్లయ్య బాపు, నువ్వు కైలాసం పోతున్నావు బాపు, ఫ్రీగా టికెట్ ఓకేనా? ఎత్తురా ఎత్తు. ఓర్ వారి మీకేం పుట్టింద్రో నా కాళ్ళు లావట్టిర్రు? దించుర్రా మీ మొఖాలు మండ, మీ తాగుబోతున్నట్లల్లా మన్ను పోతే. ఓ మల్లయ్య బాపు కైలాసం పోతున్నావు, ఓ మల్లయ్య కైలాసం పోయి అందరినీ చూస్తావు. ఇక నువ్వు అట్టిగా పోయేటట్టు లేవు, అందుకే నిన్ను మేము పంపిస్తున్నాము. జై బోలో మల్లయ్య బాపుకి జై జై. నన్ను ఎటు పట్టుకపోతారా మీ కళ్ళు మండ? దించుర్రా. అరవారి పా. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం. ఆహా, అబ్బా లంగ బడకవుల్లారా తాగిర్రు, నన్ను చంపుతాను చూస్తున్నారు. దించుర్రా, మీ కాలు మొక్కుత దించుర్రా. నడుమై నాటకం ఎందుకు
మరణమనేది నీకు వస్తలేదని మేమే నిన్ను మరణించుమంటన్నాము. దించురా దించురా నీకు ఎగ్గిదాలుగా నీ కళ్ళు వంట పొద్దు పొద్దుగాల మీకు నేనే దొరికిందారా ఏమో నా ఎంబడబడి నన్ను నాశనం చేస్తారు దించురా. వెళ్ళిపోతున్నవా ఊరెళ్ళిపోతున్నవా కటికి పోతున్నవా కైలాసం పోతున్నవా ఏం పుట్టిందిరా మీకు మళ్ళీ ఎత్తుకున్నారు. రాయే మళ్ళీ నన్ను సంపుదామని కైలాసం పంపిద్దామని ఇల్లు నన్ను ఎత్తుకొని పోతుర్రే ఆవులకు. ఈ దినాలి అయ్యా మీకేం పుట్టిందిరా రోగాలు. అరే ఊరుకురా. అబ్బా పలిగిందే అగుర్ర మీ దినాలు అయ్యా కిందెత్తేసి ఉరుకుతారు. అవ్వా లంగబాడుకవులు నది వాళ్ళకు కొట్టిర్రే మళ్ళీ. నేను అటు పోయి అత్త అంటే బగ్గదాయిర్రు బాడుకవును. ఏందో తాతరమ్మంటుండు ఈ తాతరమ్మంటుండు నువ్వు పోదు ఉపాయిగా నువ్వు సావు నిన్ను చంపుతా నా ఎంబడబడ్డరే. నువ్వు తీటోనివి ఆ తాగుబోతులను మందరిచ్చుడు అవసరమా? నువ్వే పాటో గెలిగినట్టున్నావు అందుకే వాళ్ళు నీ ఎంబడబడ్డరు. భలే పో నడు ఇంటికి. అబ్బా నొత్తాంది పాయే. భలే నొత్తాంది పో. ఏరయ్యాళ్ళు మనం వచ్చి గింతసేపాయే. వస్తారట ఫోను చేసిన. గదే మరి మనం వచ్చి గింతసేపాయే. మేమొచ్చి ఎంతసేపాయే ఏం కథ రార్రి. ఇక నేను చేయబట్టే లేట్ అయింది. చెప్పుర్రి ఇక ఏంది ఎందుకు తీసుకొచ్చిర్రు ఏం కథ? ఇక ఏం కథ అంటే మీకు చెప్పినాం కదా, ఏదో అయింది అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు ఆ కొడుకును కావాలని అంటాండు, ఆ పిల్లను పెళ్లి చేసుకుంటా అని అంటుండు. ఒక్కసారి నమ్మిచ్చి మోసం చేసినాక మళ్ళా ఆడపిల్ల తిరిగి ఎట్లత్తది అనుకున్నారు మీరు? ముఖం మీద ఇంతకంటే పెద్ద పెద్ద మోసాలు జరుగుతున్నాయి అన్నా. మరి ఇప్పుడు అదే మోసాన్ని పట్టుకొని ఉంటారా? ఏదో అయిపోయింది నా కొడుకు తప్పు తెలుసుకున్నాడు ఇప్పుడు తపన పడుతుండు. ఆయన కూటిన కొడుకు ఆయనతోటి ఉండాలని ఉంటుందా లేదా ఎవరికైనా? ఏదో జరిగింది జరిగిపోయింది, ఇప్పటికైనా మంచిగా ఉంటామని ఆయన తపన పడుతుండు. ఆమెనేమో అద్దు అంటే అద్దు అని ఆమంటాంది. మీరు నన్ను దెబ్బ మీద దెబ్బ తీసిర్రు, నన్ను నమ్మిచ్చి మోసం చేసిర్రు. నేను పొట్టతోటి ఉండి మీ ఇంటికి వస్తే నన్ను కాళ్ళతోటి తన్నినట్టే తన్ని మాట్లాడిర్రు మీరు. ఈ కడుపు ఎవరికైందో ఎవరికి అదైందో మా కొడుకు చేసిన కడుపు కాదు అని మీరన్నాడు. వాడు కూడా నువ్వు ఎంతమందితో తిరిగి వేసుకున్నావో కడుపు అని శ్రీను కూడా అన్నాడు. అవన్నీ మాటలు మర్చిపోయి నేను మీతోటి ఎట్లుండాలి ఎట్లా రావాలి? నన్ను వదిలిపెట్టి ఇంకో ఆడదాన్ని ఉంచుకున్నాడు అంకుల్ వీడు. అలా మరదలు మీద మోజు పడి నన్ను దూరం కొట్టిండు, నా బతుకును ఆగం చేసిండు. నా లైఫ్ నాశనం కావడానికి కారణం వీడే. వీని నేను ఎంత ప్రేమించిన్నో నన్నంతా మోసం చేసిండు. ఇప్పుడు మోసం చేసినాక నేను మోసపోయినాక మళ్ళీ నువ్వు కావాలి రావాలి అని అంటే నా మనసు ఎట్లా ఒప్పుతుంది? ఒక్కసారి మీరు నా తరపు నుండి ఆలోచించండి. వీడు చేసిన మోసానికి నేను పోలీస్ స్టేషన్లో పొంటి అటు ఇటు తిరిగిన కడుపు పెట్టుకొని అప్పుడు చూపని కనికరం ఇప్పుడు నాకెందుకు అవసరం? అదే గాని ఇప్పుడు అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటా పోతే ఓటెనక ఓటి అత్తనే ఉంటాయి. మరి ఇప్పుడైతే ఆయనే మారిండు, నిన్ను కావాలని అనుకుంటుండు. అనుకుంటే అయిపోతుందా అంకుల్? అనుభవించింది నేను, అనుభవిస్తున్నది నేను. పొట్టలో నా బేబీని పెట్టుకొని నేను మనిషిని కాలే. తిండి తినక నీరసం అయ్యి కళ్ళు తిరిగి కింద పడు ఎన్నో ఎన్నో జరిగినాయి తెలుసా నాకు. ఈయన చేసిన కథల వల్ల. కానీ నా బిడ్డను కానీ నేను నా బిడ్డను చూసుకొని అయినా బతకాలని నేను ఎంతో కష్టపడి నా బిడ్డను నేను కనుక్కున్నా. అప్పుడే నా బిడ్డను అద్దు అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళు అద్దురా నా దగ్గరికి? ఇప్పుడు ఈ కొడుకు పుట్టిండు కాబట్టి నువ్వు కావాలి కొడుకు కావాలని వస్తున్నారు. లేదు అని అంటే వీళ్ళు వచ్చేవాళ్ళ? ఎందుకు రాకపోదుము? ఇక కొడుకు పుట్టిండానే నీ కొడుకు మీద ప్రేమ చూసి వస్తాన్నమా? నీ మీద ప్రేమ ఉంటేనే కదా వాడు తల్లడిచ్చేది. ఆ ప్రేమ ముందేటివేంది? నేను వచ్చి మీ ఇంటి ముంగట ఏడిచినప్పుడు ఎటువేంది ఆ ప్రేమ? ఆగరాదే పిల్ల, ఏదో అయిందేదో అయిపోయింది. శ్వేత, నువ్వు శ్రీను ఎంత ఇష్టపడ్డావో శ్రీను కూడా నిన్ను అంతే ఇష్టపడ్డాడు. ఇక మధ్యలో ఏమైందో ఏం కథనో గాని చిన్న చిన్న గొడవలైనాయి. నువ్వు కష్టపడ్డావు, వాడు కూడా నరకంలోకి బయటపడ్డాడు. చచ్చిపోయేటోడే బతికిండు.
మరి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటే అయ్యే పోతుంది కదా. ఆ వారసుడు వచ్చిండు నా కొడుకే అని వాడంటాండు, వాని కొడుకు నువ్వు కావాలని వాడంటుండు, నువ్వేమో అద్దనంటున్నావు. ఎందుకు అద్దంటున్నావు? వాడు మంచిగా చూసుకోవడం నమ్మకం లేదా? ఆ నమ్మకం లేదే నువ్వు వాడిని ప్రేమించినావే. అన్నీ ఉండే ప్రేమించిన నర్సక్క, ఎంత ప్రేమించిండు, నన్ను అంత మోసం చేసిండు. ఏమైంది బాబు, నువ్వు మాట్లాడవు? మోసం అని అంటే దాని మోసం అంటారో ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఏదో నా బతుకు అట్లా జరిగేది ఉన్నది, అట్లా జరిగింది. నేను యాక్సిడెంట్లకి అయ్యి బయటపడ్డా. ఇప్పుడు నా భార్యను నా పిల్లగాన్ని కావాలని నేను అనుకుంటున్నా. నేను తాళి కట్టలేదు కావచ్చు కానీ నా భార్య అనే అనుకుంటున్నా. నేను మీరేం చేస్తారో అంకుల్ నాకు తెలియదు. నేను ఆమెను మంచిగా చూసుకోవడానికి రెడీ ఉన్నా. ఆమెకు ఏ కష్టం రాకుండా, నా కొడుకుకు ఏ కష్టం రాకుండా నేను ఆమె కోసం ఎంతైనా కష్టపడడానికి నేను రెడీ ఉన్నా. కానీ నాకు మాత్రం నా కొడుకు ఆమె నా ఇంటికి వచ్చి ఉండాలి, నాతోటి ఉండాలి. అదంతే. నాకు ఎంత ప్రేమ ఉన్నది అనేది ఆమెకు ఒక్క 10 రోజులు నాతోటి ఉంటే తెలుస్తుంది కదా ఏదనేది. ఆ ప్రేమనే కదా నమ్మి మోసపోయినా నేను. అదే పిత్తు పట్టుకొని ఉంటావే మోసపోయినా అని. ఏదో అయిందేదో అయిపోయింది, ఒక్కసారికి చూడలేదే శ్వేత. ఆయన మంచుకుంటాడన్న గ్యారెంటీ ఏమున్నది? మళ్ళా ఈమెను తీసుకుపోయి ఈమెను టార్చర్ చేసుకుంటా మళ్ళీ ఇంకెవరినన్న బట్టి ఇంకా ఆగం చేస్తే అప్పుడెట్లా? ఇప్పుడు మీరు ఉండరా అన్న? ఇటు ఈయనున్నాడు పెద్ద మనిషి, అటు మీరున్నారు. ఏ చిన్న గింత రిమార్క్ వచ్చినా కూడా మీకు ఎప్పుకోమ్మనండి. మేము కూడా ఆమెకు కాలు మొక్కడానికి కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా కొడుకు బాధ మేము చూడలేకపోతున్నాం. వాడు ఎంత బాధపడుతుండు ఏంది అనేది మేము చూడలేకపోతున్నాం. అందుకే ఆమె కాళ్ళు మొక్కడానికి కూడా మేము వెనకాడలేదు. చాలా సార్లు వచ్చినాం, వస్తే ముఖం మీదనే డోర్ వేసుకున్నారు. పిల్లగాన్ని కూడా చూడనీయలేదు. ఇక కోపాలు ఉంటాయే, కోపాలు ఉండయా? ఎవరికైనా కోపాలు ఉంటాయి. మీరేమంటారే అన్న? ఇక ఏమనేది ఉన్నది? ఇక దీని ఇష్టం, ఆయన ఇష్టం. మేమేమంటామయ్యా? మా బిడ్డను మేం కాదు అని అనుకుంటావా? నా బిడ్డ మనసులా ఎట్లున్నదో అట్లనే ఆమె ఇష్టం ఉన్నట్టు జరగని. మేమేదన్నా కూడా ఇప్పుడు బాధే. పొమ్మంటే అగో నన్ను పొమ్మంటుర్రా అని ఈమె బాధపడుతుంది. ఉండు అని అంటే అగో మీ బిడ్డను పంపరా, మీరే ఉంచుకుంటారా, ఇక మాకు కొడుకద్దా అని ఆయన బాధపడతాడు. ఇలా మేము ఏమనాల్సి ఉంది? వాళ్ళ ఇష్టం, ఆమె మనసు, ఆమె ఇష్టం. బతికేది కలిసి ఉండేది ఆమె. కరెక్టే గాని ఇగో శ్వేత, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మేమిద్దరం అయితే వచ్చినాం నీ గురించి. నువ్వు గింత చిన్న రిమార్క్ వచ్చినా కూడా మాకు వచ్చి చెప్పు, మేం చూసుకుంటాం. ఇంకేదన్నా చేసినా కూడా నువ్వు జీవితంలో నమ్మకు, ఆయన దగ్గరికి పోకు. ఈ ఒక్కసారికైతే ఛాన్స్ ఇచ్చి చూడలేవు. ఖచ్చితంగా మనిషికి ఒక ఛాన్స్ అనేది తప్పకుండా ఇయ్యాలి శ్వేత, ఆలోచించు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు శ్వేత, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నీకు ఏ కష్టం రాకుండా, అరికాలుకు ముళ్ళంటకుండా నేను నిన్ను కాపాడుకుంటా శ్వేత. ఏదో చేసిన తప్పు అయిపోయింది, కానీ ఇప్పుడు నీ గురించి, నా కొడుకు గురించి ఎంత ఏడుస్తున్నానో నాకు తెలుసు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు శ్వేత. వీళ్ళందరు ముంగట కూడా నీ కాళ్ళు మొక్కడానికి నేను రెడీగా ఉన్నా. ప్లీజ్ ఒక్కసారి మన ప్రేమను గుర్తు చేసుకొని, నేను నీకెంత ప్రేమ చూపించిన్నో అది గుర్తు చేసుకొని ఒక్కసారి ఆలోచించు శ్వేత. అయిందేదో అయిపోయింది. ప్లీజ్ ఇప్పుడు నేను నిన్ను కావాలని అనుకుంటున్నా. ఆలోచించు శ్వేత ప్లీజ్. ఒక్కసారి నా మాటిని, నా గురించి ఆలోచించు. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా, అది నా బాధ్యత. వీళ్ళందరి ముంగట నేను చెప్తున్నా కదా శ్వేత. అవునమ్మా, ఏమంటావు? ఆ బాబు గంతా ఏడుస్తుండు. ఆయన దాంట్లో నీకు ప్రేమ అనేది కనబడతలేదా? ప్రేమ లేందే అంతగానం నీ గురించి బాధపడతాడా? మనిషి జీవితంలో తప్పులు అనేటివి జరుగుతాయి, కానీ ఆ తప్పును మార్చుకొని మంచిగా మారినప్పుడే మనిషి జీవితానికి అర్థం. ఆయన మారిండని మాకైతే అనిపిస్తుంది. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? కాస్త చెప్పమ్మా. నాకైతే అల్లది డ్రామా అని అనిపిస్తుంది, నమ్మాలని లేదు. వాళ్ళు కేవలం నా చేతిలో ఉన్న బిడ్డ గురించే తపన పడుతుర్రు తప్ప వాళ్ళకు నిజంగా నిన్ను వేసుకోవాలని లేదు. నువ్వు గట్లా మాట్లాడకు శ్వేత. మేము వట్టిగానే తీసుకొని పోము. నా కొడుకుతోటి నీ మెడల తాళి కట్టించి నువ్వు ఆయన భార్య వైనవని అట్లా నిన్ను కోడలుగా మా ఇంటికి తీసుకొని పోతాం. అర్థమైతుందా? అట్టుగా నిన్ను తీసుకొని పోయేటోళ్ళం కాదు మేము. ప్లీజ్ శ్వేత
ఒక్కసారి నా ప్రేమను యాక్సెప్ట్ చేయి. చెప్పమ్మా ఏమంటావు? నేను ఒకసారి ఆయనతో పక్కకెళ్ళి మాట్లాడాలి. అరే ఇబ్బంది ఏం లేదు, నువ్వు మాట్లాడు. ఆ బాబును మీ అమ్మకో ఎవరికన్నా ఇచ్చేసేయి, వాళ్ళు ఎత్తుకుంటారు. ఆయనతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నావో మీరు మాట్లాడుకోపోర్రి. మాట్లాడుకొని డిసైడ్ అయ్యి వచ్చి మాకు చెప్పండి. అమ్మా ఎత్తుకోయే. ఏం మాట్లాడుతుంది? అగు నేను మాట్లాడేది ఉంది కొంచెం. సరే అటు పక్కకోయి మాట్లాడుకోపోర్రి. వెళ్ళు బాబు. ఏం మాట్లాడుకుంటారో ఏమో, వాళ్ళ మనసులా ఏమున్నదో మన ముంగట మాట్లాడుకోలేకపోతున్నారు కావచ్చు, చెప్పుకోలేకపోతున్నారు కావచ్చు. అట్లా ప్రైవసీ అనేది ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళ మనసులు ఉన్నది. అవునవును, గాడు గింత కుయ్యమంటలేడు. అబ్బో అబ్బో సేమ్ శ్రీన్ లెక్కనే కొడుతాంది ముఖం. నానులో బంగారు తండ్రి, మీ అమ్మ నన్ను ఎత్తుకొనిత్తనే లేదు బిడ్డ నిన్ను. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం డిసైడ్ అవుతారు, ఏమేమవుతుందో నాకు టెన్షన్ అవుతుంది. యా దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక నెక్స్ట్ పాటలో మరి శ్రీను శ్వేత ఏం మాట్లాడుకుంటారు, మరి వాళ్ళు కలిసిపోతారా లేకపోతే ఏమైతుంది అనేది అయితే నెక్స్ట్ పాటలో వస్తుంది. అయితే సబ్స్క్రైబర్స్ అన్నారు నర్సక్క ఛానల్లో సిరీస్లో కామెడీ ఉంటలేదు, అప్పుడప్పుడు కొంచెం కామెడీ యాడ్ చేయమని అంటున్నారు. అందుకే మీకోసం మధ్య మధ్యలో అయితే కామెడీ అనేది యాడ్ చేస్తున్నాము. చూసి ఎంజాయ్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.